ఈడు భార్గవ్, ఈడితో ఆడుకోవచ్చు. ఈడు భవిత్, తెలివైనోడు. నేనైతే ఇంకోసారి రాను ఇంగ్లీష్ క్లాస్. అవునరా, చిరాకు మింగుతోంది. వీళ్ళతో ఇద్దరు డల్గా ఉన్నారు. ఈడు బాబు, జై బాబు. అన్నా ఏం చెప్తామన్నా, ఇక లైఫ్ అయితే జిందగీ అయిపోయింది. సండే నైట్ ఎక్కడ ఎక్కుదాం ప్లాన్? ఈరోజు అయితే మిస్ సాటర్డే నైట్ మెస్లో తింటారా? అంటే మంత్ ఎండ్ కదన్నా, కొంచెం పైసలు ప్రాబ్లం అవుతుంది. టాక్ హౌస్లో బిర్యానీ ఎప్పుడు ట్రై చేస్తారా మీరు? ఇప్పుడే కానీ ఇప్పుడు లేదా. ఏంటి టాక్ హౌస్లో బిర్యానీ ట్రై చేయలేదా? అసలు మణిపాలు ఏం తీసుకున్నారా మీరు? అంటే అంటే ఏంట్రా, ర్యాంప్ ఉంటుందిరా. నా మాట విని అర్జెంట్గా ట్రై చేయండి. కానీ ఏందిరా, పోదాం. అయితే 8 కల్లా వచ్చిండ్రా టాక్ హౌస్కి. సరే, నాకు అర్జెంట్ పని ఉంది, వెళ్తా బాయ్. రే ఆండేనా మనం ఆ రోజు పార్టీలో చిల్గొట్టింది? అన్ననే. అరే ఇదంతా కాదు, ఈరోజు సాయంత్రం బిర్యానీ పోతున్నాం. పోబుద్దే ఉంది కానీ పైసలు అరే ఎప్పటి నుంచో వింటున్నాం, ఈరోజు అన్న కూడా వచ్చి చెప్పిండ్రా. నాకైతే తెలియదు, నేను పోతున్నా. అంటే నాన్నని అడగాలంటే భయం రా, అమ్మన అడగలేము. అరే స్టార్టింగ్లో మా అమ్మ ఎంతో కొంత క్యాష్ ఇచ్చింది, దాంతో మేనేజ్ చేయొచ్చు, వచ్చేసి. అంటే ఉన్నాయిలే కొంచెం, బట్ ఇప్పుడు లైన్లోకి వచ్చినాం, పోదాం. సరే కానీ పైసలు ఎంత ఉన్నాయి? పైసలా? రే 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 నా వాలెట్ ఎవడో కొట్టేసిండ్రా. నాసి కూడా పోయినట్టుందిరా. నీ అమ్మ. రే నువ్వు పోరా, నువ్వు పో, ఇక్కడి నుంచి పో, నడు నడు. నీ అమ్మ వీడికి వాలెట్లు కొట్టేసి అలవాటు ఏందిరా. ఇదేం పిచ్చిరా ఆడికి. అరే ఇదంతా కాదు, ఈరోజు నైట్ ఫోన్ చేస్తా, వెళ్దాం. సరే. భాస్కర్, బెటర్ కాల్ భాస్కర్. ఏరా ఎలా ఉన్నారు? బిర్యానీ స్పూన్తో తింటున్నారేంట్రా? ఇప్పుడే తిన్నాడు వచ్చాను. పొద్దునే మీ యోని కలిసినాం. అదే చెప్పాడు. ఇంకేంటి ఇంకా ఎలా ఉంది? ఏం బొక్కలో ఇన్ క్లాస్ క్విజ్ అన్నా. లాస్ట్ సెమ్ చేసినట్టు ఈ సెమ్లో ఒకటి రాసుకుని వచ్చుగా. ఇన్ క్లాస్ క్విజ్లు కారా మీరు భయపడేది? అన్న మామూలు గురించి నీకు తెలీదు, వాడు పెద్ద మెంటల్ నా కొడుకు. ఏం పని పాట లేనట్టు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఇంత చిన్న చిన్న వాటికి భయపడతారేంట్రా మీరు? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా యూ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటన్నా అది? ప్లాన్ బెటర్ కాల్ భాస్కర్. ఒక 10 minutes టైం పాస్ చేయండి రా మీ రూమ్లో. తర్వాత ఒక పాత క్విజ్ తీసి సబ్మిటెడ్ అని స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అది మీ సార్కి చూపించి సబ్మిటెడ్ సార్ అని బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళాక మీ పని మీరు కానివ్వండి. అయితే బెటర్ కాల్ భాస్కర్. ఇంకేంట్రా ఈ వీకెండ్కి ప్లాన్స్? ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్తున్నామంటే ఏంటమ్మా? మీకు తెలీదా? ఒక ప్రైవేట్ పార్టీ, మ్యూజిక్, బూజ్, గర్ల్స్, మీకు ఏం కావాలంటే అది ఉంది. ప్రైవేట్ పార్టీయా? రే ప్రైవేట్ పార్టీరా? అవసరమా? అసలు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? I know a guy who knows a guy who knows another guy. Money first. అసలు అవసరమారా? అవసరమేంట్రా? దిస్ ఇస్ అ ప్రైవేట్ పార్టీ, దిస్ ఇస్ అ ప్రైవేట్ పార్టీ. సరేరా, రేపు ఈవినింగ్ 6:30కి టెక్స్టిలాకి వచ్చేయండి, అప్పుడు ఇస్తా. నాకు చిన్న పని ఉంది, ఐ హ్యావ్ టు గో. I'll see you guys tomorrow. రేపు నైట్ ప్రైవేట్ పార్టీ పోతున్నాం. డబ్బులు ఎక్కడిది? నాకు ఐడియా ఉంది. హలో అమ్మా, ఎలా ఉన్నావు? అది భార్గవ్కి అర్జెంట్గా మనీ కావాలి, వాళ్ళ నాన్నకి ఫోన్ కలవట్లేదు. అది భవిత్కి అర్జెంట్గా మనీ కావాలంట, వాళ్ళ నాన్నకి ఫోన్ కలవట్లేదు. 300. అది నీకు నైట్ కల్లా వెంటనే ఇచ్చేస్తా. రే పార్టీలు వింటూనే ఉన్నాం, ఇదేదో ప్రైవేట్ అంటరా.
తెలీదురా, ఎందుకో హాఫ్ గా ఉంది. రే ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? లొకేషన్ ఇదే కదరా? లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తోందిరా. రే ఆగు, నా కాళ్ళ దగ్గర ఏదో ఉంది. రే ఇదే లొకేషన్ రా, ఇంత చీకటి ఉంది. నవ్వుతావేంట్రా రే? డబ్బులు కూడా కొట్టేశారు రా. ఏదో ఒకటి చెప్పరా బాబు, పిచ్చోళ్ళ నవ్వుతున్నావు. ఇప్పుడు పాడరా, దిస్ ఇస్ ప్రైవేట్ పార్టీ, దిస్ జోకులు చేసే టైం ఆరా. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసి ఏం చెప్పాలరా? అమ్మరా రే బాబు అనేవేంద్ర లక్కీ భాస్కర్ వీకెండ్ వస్తుంది, అందులో మంటండ్ బిర్యానీకి డబ్బులు లేవు. గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా యూ ఆల్వేస్ హ్యావ్ అ ప్లాన్ బి. ప్లాన్ బెటర్ కాల్ భాస్కర్. ఏంట్రా ప్లాన్? మొన్న పార్టీలో ఇద్దరు జూనియర్స్ కనపడ్డారు కదా, వాళ్ళని బక్రా చేద్దాం. ఎలా? నా దగ్గర ఒక 2 phase ప్లాన్ ఉంది. ఫస్ట్ ప్లాన్ బి, ప్లాన్ బిర్యానీ. నువ్వు వెళ్ళాలని ట్యాగ్ హౌస్ బిర్యానీ తినమని కన్విన్స్ చేస్తావు. అయితే తర్వాత సెకండ్ ప్లాన్ బి, ప్లాన్ పూల్. నేను ట్యాగ్ హౌస్కి వెళ్ళి వాళ్ళని ఒక సీక్రెట్ పార్టీకి కన్విన్స్ చేస్తాను. ఆ పార్టీకి డబ్బులు కొట్టేస్తా. సీక్రెట్ పార్టీయా? అదేంట్రా? చెప్తాము, ఉండాలా ఏంటి? అంతా బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుంటావా? అరే సింపుల్ రా, ఫోన్ ఎత్తి అమ్మకి 6 గంటలు పంపిస్తామని చెప్పేసారా. పైసలు ఎక్కడివి? మూసుకుని చెప్పినట్టు చెయ్యి. అమ్మా నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తా పైసలు. పర్లేదులే అమ్మా, మామూలుగా చేసా. బయట ఉన్నావా? మంత్ ఎండ్ కదా, మనీ అన్న పంపనా? ఏం వద్దులే అమ్మా. నేను బయట ఉన్నా, నీకు తర్వాత ఫోన్ చేయనా? సరే అమ్మా, రేపు చేస్తా. బాయ్, జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. రే ఇప్పుడు ఎక్కడికి రా పైసలు? అసలు వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేరా నేను. ఇదిగో. రే ఎవరిదిరా ఇది? ఏ బేటా, వాలెట్ కొట్టేసినావా? ఇంత కాదా, మిగిలిన పైసలు కూడా కొట్టేద్దాం. ఏయ్ మెంటల్ తప్పిందా? మరి ఏం చేస్తావురా? అమ్మా. హలో నాన్న, మంత్ ఎండ్ కదా, వీకెండ్కి బయటకు వెళ్తున్నారా? ఉన్నాయా డబ్బులు? పంపించమంటావా? ఉన్నాలే అమ్మా, వద్దు. సరే అమ్మా, బాయ్. ఏంటి అమ్మడి కూడా డబ్బులు వద్దంటున్నావు? దిస్ ఆల్వేస్ అ ప్లాన్ బి, కానీ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు స్టిక్ టు ప్లాన్. మళ్ళీ ప్లాన్ ఏంట్రా? ఏముంది, కొన్ని రోజుల్లో నెక్స్ట్ మంత్ వస్తుంది, డబ్బులు వస్తాయి. అప్పటిదాకా విల్ హ్యావ్ టు స్టిక్ టు ప్లాన్. ప్లాన్ ఐ జస్ట్. అవును, అసలు అలా వాలెట్ కొట్టేసినారు. వాళ్ళకినరా ప్లాన్ బిల్ ఉండేవి, మనకుండవా ప్లాన్? భైరవా